మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం మనస్సు ఉత్సాహంగా ఉంటుంది, ఉల్లాసంగా ఉంటుంది. కానీ ఏదో ఒకటి సాధించాలనేటువంటి ఒక తపన మాత్రం ఉంటుంది. చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి కొన్ని సమస్యలకి ఒక పరిష్కార మార్గం మాత్రం దొరుకుతుంది. పూర్తిగా పరిష్కారం కాకున్నా కానీ ఏదో ఒక పరిష్కార మార్గం లభించేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. ఇక ఉన్నత విద్యల కోసం కానీ లేదా భవిష్యత్తు కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకోవటంలో కానీ మీరు దానికి సంబంధించిన రచన చేసుకుంటారు. అంతేకాకుండా రుణాలు తీరేటువంటి అవకాశాలు, రుణాలు తీరేటువంటి కొన్ని మార్గాలను మీరు అన్వేషిస్తారు. అందులో ఒక అడుగు కూడా ముందుకు వేస్తారు. అయితే ఉద్యోగస్తులు ప్రధానంగా విపరీతమైనటువంటి పని ఒత్తిడి కానీ లేదా మీపై బాధ్యత అదనంగా ఉండటం కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక స్త్రీలకు సహజంగా ఉండేటువంటి కొన్ని సమస్యల వల్ల ఏదేని ఆరోగ్య సమస్య కోసం వైద్యుడిని సంప్రదించడమో ఔషధ సేవనం చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా ప్రయాణాల్లో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం. అనువు కాని చోట అధికుల మనిరాదుని కదా, అంచేత ఎవరో ఏదో పొగుడుతున్నారు కదా అని అనవసరమైనటువంటి అధిక ప్రసంగాలు కానీ అనవసరమైనటువంటి మీలో ఉండే రహస్యాలు కానీ తెలపడం వల్ల కాస్త ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం మాత్రం కనబడుతుంది. విద్యార్థులకు సామాన్యంగా ఉంది. భాగస్వామ్య వ్యాపారులలో అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు రాకుండా తగు జాగ్రత్తలు వహించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా యథావిధిగా శనేశ్వర స్తోత్రాన్ని, హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేయండి. అలాగే మేడి చెట్టు, ఔదుంబర వృక్షం అని అంటారు, ఆ చెట్టును పోషించండి. ఆ చెట్టుకు నీళ్లు పోయండి. ఎక్కడైనా మీ యొక్క బాధ్యతగా దాన్ని పోషించే ప్రయత్నం చేయండి. అనేకమైన చికాకుల నుంచి మీరు బయటపడండి.